ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంగ్రీస్ కానీ నేను ఓటేస్తున్నాను. ₹1 ఎవడ ఇవ్వలేదు. ఇంటింటికి ₹1,00,000 ₹2,00,000 బాగోపోవడం ఏంటి? అందరికైనా ఇంటికి తలుపు కొట్టిస్తున్నారు అడ్డు. అందలేదు, ఏమీ అందలేదు. 2,00,000 కోట్లు బాబునాయుడు రైతు రుణమాఫీ చేస్తానని ఇచ్చాడేటి. అగ్రిగోల్డ్ బాకీ కూడా చంద్రబాబు నాయుడు అయినా అగ్రిగోల్డ్ బాకీలు కూడా కట్టాడు జగన్. ఎవరికాళ్ళకి అకౌంట్లో కాగితాలు తెచ్చుకుంటే ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. మోసం చేశాడు ప్రజల్ని. ఆడి సీఎం రమేష్ ఆడి బీజేపీలో చేరిపోయి మళ్ళీ ఆడు జగన్ వస్తాడు. ఎవరు రావాలా? జగన్ వస్తాడు. ఎవడు? చంద్రబాబు నాయుడు 14 చేసి జనభూమి కంపెనీ పెట్టి వాళ్ళు అంతాను. ఎవరు ఇతను రాజున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు జనభూమి కంపెనీ. అందులో ఉన్న నాయకులు అందరూ బిల్డింగ్లు అవి కట్టేసుకున్నారు. తల తోకలేదు. ఇప్పుడు ఆన్లైన్ వచ్చి వస్తుంది, లేకపోతే పోతుంది. అంతేగాని పెద్ద ఇప్పుడు నీకు ఎంత వచ్చినా ఏం చేసినా ఆడికి ముట్టేది ముట్టేస్తుంది తప్ప రాకపోతే రాపోవాలి. కానీ ఇంకొకటి ఇది ఆశ ఎంతన్నా ఉంటుంది సార్. ఆయన మాత్రం ఎక్కడ తెస్తారు? పెడుతున్నారు కదా, దాన్నే సంతోషించి తినాలి. ఇంకా పెట్టమంటే ఎక్కడ పెడతారు? ఆయన మాత్రం అందరికీ పెట్టుకు రావాలి కదా అని కాదంటారా? పెద్దకి పిల్లకి అందరికీ పెడుతున్నారు ఆయన. నా మట్టుకు అయితే అది. తర్వాత నన్ను ఏం చేసినా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అనేసి అంటున్నారు. అలాంటిది ఏమీ లేదండి. ఆయన పెడుతున్నారు కాబట్టి, ఈయన పెట్టలేదు కాబట్టి ఆయన మీద కోపంగా ఉంటుంది, అంతే కదా. అదేనండి, మీరైనా నేనైనా చెప్పేది అదే కదా. మేము తిన్నవ్వడం అబద్ధం ఆడడం. ఆయన వచ్చిన తర్వాత మేము ఏదో తిన్నాం. సరే, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నా మట్టికి రావడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడు ఉంటుంది. ఎవరు వచ్చినా కూడు ఉండదు. గెలిచిన 4 రోజులే చేస్తాడు, టకటక డబ్బులు పడిచేసి. ఇది పేదల ప్రభుత్వం కాదు, దొంగల ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది నిజం అబద్ధం అనుకోవచ్చు? అంతలా దొంగ ఏంటండి ఆయన? అలా దొంగ కూడా అయితే 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు పాదయాత్ర చేస్తారైనా. ఓ తిండి లేకుండా బట్టలు లేకుండా పాదయాత్ర చేస్తారైనా. అది అనుకోవాలి తప్ప మనం ఏం చేయలేము. అది తర్వాత పెద్ద మనుషులు అయ్యండి. నా మట్టుకులో నేను చెప్పింది అది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ఆయన ఎక్కుతారన్నమాట 2024లో. అది మాత్రం వాస్తవం అండి. అందులో అబద్ధం ఆడి పని ఏమంటుందండి? తినేవాడు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఇలా తినేసి రేపు ఊసేస్తే సరిపోదండి. తిన్నామంటే దానికి గ్యాప్ ఉంచుకోవాలన్నమాట ఉండదు. మన ఆయన చేసిన మంచి పని వల్ల ఆయన దానిలో తేడా లేదండి. ఏంటంటే ఆయన చేద్దాం వచ్చారండి. ఏదో కరోనా వచ్చి మనం పాటు చేస్తుంది అంతేనండి. కరోనా లేకపోతే మన రాష్ట్రం చాలా అభివృద్ధి అయిపోయినండి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చినాయా? ఏ పథకాలు ఇక్కడ ఏమి లేవండి. ఏమైనా పథకాలు ఏమున్నాయండి? ఏమి లేవు. రాష్ట్రం అభివృద్ధి అయిందంటే కొద్దిగా ఏమి లేదు కానీ ఇప్పుడు ఈయన వచ్చినండి అభివృద్ధి చేద్దాం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. అదేంటంటే అండి, మన కరోనా వల్ల మన దెబ్బ కొడుతుంది అంతండి. అందులో ఇటువంటి తేడా లేదనమాట. మళ్ళీ సీఎంగా 2024లో మళ్ళీ అయినా 150 నుంచి వచ్చాయి కదండి. అదే ఇంకా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారన్నమాట. చంద్రబాబు నాయుడు చేశారంటే ఆయన ఏంటి ఎంతసేపు ఏ డెవలపింగ్ గురించి చూస్తుంటాడు, ప్రజల కోసం చూడలేదు ఆయన. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఈయన వస్తాడు నెక్స్ట్. ఈయన వస్తాడు నెక్స్ట్. జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ వస్తారు. నువ్వు మంచోడు అంటే నేను చెడ్డోడు అంటాను, నేను చెడ్డోడు అంటే నువ్వు మంచోడు అంట. అంటే ఈ పథకాల పేరుతో రాష్ట్రాన్ని కూడా అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్తారు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్తారమ్మా. ఎవరు నచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు. దాన్ని తప్పేటమ్మా. చంద్రబాబు గారు కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఏపీలో చివరి ఎన్నికలు అంటున్నాడు. ఎవరు మట్టిగా వాళ్ళు అంటారండి. ఇప్పుడు అన్ని రకాలు చేస్తున్నాడు. అన్ని రకాలు వసతులు అన్నీ అందుతున్నాయి. అలాగే మరి అక్కడ అతను ఉన్నప్పుడు అతని పెట్టలేదు కదా. ఇంతకంటే ఎక్కువ ఇచ్చే అంటాడు కదా బాబాయ్. ఇచ్చే అంటారు. మరి ఇచ్చే తెలియాలి కదా, ప్రజలకు తెలిస్తే కదా. ఇచ్చిందే లేనిది ప్రజలకు తెలిస్తే కదా. అది ఎవరు సపోర్టింగ్ ఉండదు వాళ్ళకి ఉంటుంది. అంతకంటే ఎట్టుందండి. ఎవరి రాజ్యం వాళ్ళది, ఎవరి ఇష్టసారం వాళ్ళది. ఇప్పుడు మనకు కావాలన్నా ఎవరు వాళ్ళు నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. మరి పథకాలు అందరికీ చేరాయంటారా? మంచిగా చేరితే కదా, ఎందుకు చేరం? ఇప్పుడు ప్రతి ఓడ ఇప్పుడు వారంటీ వస్తున్నారు. వారంటీ 1వ తారీఖు 2వ తారీఖు వస్తే ఇంటికి పెట్టుకొచ్చి ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ వారంటీలు పెట్టడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా వాళ్ళే రెక్టిఫికేషన్ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళే చేసి వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. అదొకటి ప్రజలకు చాలా బెనిఫిట్ అవుతుంది. చంద్రబాబు గారు నేను ఇంతకన్నా ఎక్కువ చేస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి కొత్త మేనిఫెస్టో కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం గురించి వాళ్ళు పెడతారండి. ఇప్పుడు ఎదుటివాడు ఏదో అంటాడు, వాడి గురించి వాడి కోట్లు ఉన్నాయని మనకు వచ్చేస్తాయండి. ఎడ వచ్చేస్తాయి? రావు కదా.
అలాగే ఏంటంటే ఎవరు ప్రభుత్వం వాళ్ళే, ఎవరు హామీలు వాళ్ళే, ఎవరు భవిష్యత్తు వాళ్ళదే. అదే మళ్ళీ ఏపీ ప్రజలు బాగుపడాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది? ప్రభుత్వం అంటే ప్రజెంట్ బాగానే ఉంది ఇది. మళ్ళీ జగన్ ప్రభుత్వమే రావాలంటే మరి అంతే అన్నీ బాగానే జగన్ పరిపాలన. పథకాలు ఏమేమి వచ్చాయి బాబాయ్? పథకాలు వచ్చాయి, రైతు భరోసా వస్తుంది నాకు, ఇంకా ఇంకేం రాలేదు. అమ్మఒడి, అమ్మఒడి పిల్లలు దాటేసారు ఇంకా. మళ్ళీ కాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి అక్కడ జెండా కట్టిన మా ఊళ్ళో జెండా పాసాను నేనే. పథకాలు అందరికి అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి పథకాలు. మళ్ళీ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు అంటున్నారు కదా. అందరికి చాలా నుంచి బాగుంది, కిట్నా లేదు అంటారు కానీ అందరికీ వస్తుంది. పేదవాళ్ళు బాగానే చూసుకెళ్తుండ, ఇందులో మాత్రం తేడా లేదు. అది మళ్ళీ పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు. వైసీపీకి అందరికి, ఒకరికి వైసీపీ కాదు, అది ఆ పార్టీ లేదు, అందరికీ వస్తున్నాయి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు బాబు? మళ్ళీ జగనే వస్తుంది, మళ్ళీ జగన్ గారే రావాలి, గ్యారెంటీ వస్తుంది. మళ్ళీ ఒక సైకో, ఒక రౌడీ మనల్ని పాలించాలా అని చెప్పి చంద్రబాబు అంటున్నాడు కదా. అది సానుభూతికి ఎన్నో అనుకుంటారు, రవిడి పరిపాలన కాదు. కిట్ట కింద అనుకున్నా సరే ఆయన పరిపాలన ఇప్పుడు వచ్చిన బాగుంది. మళ్ళీ చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా ఈసారి? చంద్రబాబుకు ఛాన్స్ ఇస్తారా? చెప్పలేదు, ప్రజల్లో ఉంది, మనలో లేదు. టీడీపీ జనసేన పొత్తులతో వస్తే వైసీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయా ఈ 2024లో ఏమన్నా? లేదు, ఓడిపోయే అవకాశం లేకపోవడం, ఓడిపోలేడు కూడా. జగన్ కూడా ఓడిపోవాలంటారు. ఓడిపోడు ఎందుకన్నామంటే ఆయన వల్ల కొంతమంది ప్రజలు బాగుపడ్డారు. ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఉండేవి కాదు. మళ్ళీ ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అంటున్నారు కదా. అప్పులే చేయని పప్పులే చేయ, పేదవాళ్ళ కూటికి ఇబ్బంది లేకుండా తింటున్నారు, చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఆ జగనన్న తల్లిదండ్రికి ఆత్మ సాధించాలా, జగనన్న రాజశేఖర రెడ్డికి ఆత్మ సాధించాలా, రాజ్యాన్ని రావాలని మరి కోరుతున్నాం. ఆ దేవుడి సైడ్ నుంచి కరుణించి విశాఖ జిల్లా మొత్తం మీద మంచి పేరు తెచ్చుకున్న జగనన్న ఎదురులేదు. జగనానికి 10 స్థానాలు కూడా ఉంటాడు, జీతంతగా ఉండాలి. చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఆయన జగనాన్ని ఎంత ఏడిపించాడు. జగనాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత ఏడిపినందుకు ఆ పరమేశ్వరుడు ఆయన కరుణించి ఆయనకి ఈ రోజుకి అందరికీ శుభాకాంక్షలుగా ఒక సీఎం అయ్యాడు. ఆయన అందరికీ మంచి పని చేస్తాడు. స్కూల్ పిల్లలకి 15,000 సంవత్సరాలకు చేస్తున్నాడు, డోక్రా వాళ్ళకి వేసాడు, వికలాంగులకి ఇస్తాడు అన్నాడు, ఇంకా ఇవ్వలేదు. ముసలి వాళ్ళకి 250 రూపాయలు పెంచాడు. అంతమంది బడ్జెట్ అంతా ఖాళీ అయిపోయింది. ఆయన కుచించి ధైర్యం చేసి బయట నుంచి తెచ్చి కూడా పెద్దలందరికీ కూడా ఒక మంచి పని చేస్తున్నాడని అందరికీ కూడా ఒక ఆనందం కలుగుతుంది. జగనన్న 10 సంవత్సరాలు ఆ లైఫ్ ఉన్నంతకాలం కూడా ఓ సీఎం అని కోరుతున్నాను. మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ సీఎం జగనన్న రావాలి 10 సంవత్సరం ఉండాలి, చల్లగా ఉండాలి. ఆయన ఎక్కడికి వెళ్ళా సరే అంత శాంతి కలిగాలని మేము కోరుతున్నాం.